ఇది కూడా సృష్టిగా ఇక్కడ తయారు చేసిన పరలోకం నుంచి పార్సల్ ఏమైనా వచ్చిందా? ఇక్కడ ఒక మనిషి తయారు చేసిన పుస్తకం. దీని కాలకం తీసి తోకండి, దీని మీద వచ్చపోయింది. నా కాళ్ళు పట్టుకొని క్షమాపణ చెప్పాలి. క్రైస్తవుల భార్య అన్యుడికి అప్పగిస్తానని చెప్పాడు. చాలా రోజుల నుండి వేచి కనీసం అనంతపురం పాస్టర్ గారి భార్య లేదా అప్పగించలేదు. లేకపోతే బైబిల్ దేవుడు వాగ్దానం చేస్తే తప్పడండి. మాటనే నిలబడి తప్పడు. ఇశ్రాయేలు భార్యను అన్యుడికి అప్పగిస్తానన్నాడు, అప్పగించాడు. అన్యుడంటే క్రైస్తవులు కాని వాళ్ళు అన్యుడు అని చెప్పి ప్రచారం చేస్తాం. కాబట్టి ఇప్పుడు వీళ్ళు ఎవరో తప్పు చేసినా కూడా అన్యుడికి అప్పగిస్తాడు భార్య. అదే రోజు పెన్ కటింగ్ అయిన తర్వాత 8 నెలలకు కదా, అంటే 8 months బ్యాక్ అనమాట. అంటే ఇప్పుడు డిసెంబర్ కదా, ఒక 8 months బ్యాక్ వెళ్ళి రిబ్బన్ కటింగ్ చేసింది రోమన్ సైడ్. ఇక్కడ రోమన్ సైడ్ ఇంకెవరున్నారు మరి? చాలా మంది వస్తున్నారు, మేమున్నాం అని. హమారా అన్న గారు, కుమార్ అన్న గారు రోమన్ సైనికుడు నేనే అని ఒప్పుకున్న వారికి ₹1,00,000 బహుమతి ఇస్తాను. తమ్ముడు నువ్వు అలా ఒప్పుకుంటే నీకు 100 కోట్లు కావాలి పంచాలంటే. అంతమంది వస్తారు ముందుకి. అన్నలో నేను రాత్రికి కూడా పండుగలలో మిస్తో కిస్ చేద్దామని అనుకుంటున్నా. హెల్మెట్ తీసుకు రోమన్ సైనికుడు మరియమ్మ గారిని అలా చేశాడని లలిత్ కుమార్ అనే వ్యక్తి చెప్తున్నాడు. వాళ్ళిద్దరు కలిసి చెప్తున్నారు ఈ విధంగా. ఇంకా చూద్దాం. ఆనంద్ గారు, ఈ యొక్క లలిత్ కుమార్ గారు అన్నారు కదా, మరియమ్మ గారిని ఏ బ్యాచ్ ఒక రోమన్ సైనికుడు అని వాళ్ళు లైవ్లో కూడా వచ్చి కూడా అంత వ్యక్తపరుస్తున్నారు కదా. మరి వారి పట్ల వారు అన్న మాటలను బట్టి మీ యొక్క స్పందన ఏంటి? మంచిదండి, ఇంత మంచి లైవ్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన మొదటిగా మీకు హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియపరుస్తూ ఉన్నాను. మొదటి నుంచి ఈ లలిత్ కుమార్, కరుణాకర్ సుగుణ, హమారా ప్రసాద్, చాట్లపల్లి, ఇంకొక అతను ఉన్నాడు. వీళ్ళందరూ కలిసి ఎలాగైనా సరే క్రైస్తవుల మీద దుమ్మెత్తిపోయాలని ఫస్ట్ నుంచి వీళ్ళు క్రైస్తవులందరినీ దూషిస్తున్న వాళ్ళే. సరే, సేవకుల్ని క్రైస్తవులు అన్నారంటే ఓకే, కానీ ఈరోజు బరి తెగించి ఈరోజు భారతదేశంలో, ప్రపంచ దేశాల్లో మేరీ మాతని అందరూ చాలా గౌరవంగా పూజించుకునే వ్యక్తి మేరీ మాత. ఆమె ఒక పరిశుద్ధమైన కన్యగా బైబిల్లో రాయబడింది. యేసుక్రీస్తు వారు ఆమె ద్వారానే ఈ భూలోకానికి వచ్చారు. అలాంటి పరిశుద్ధమైన మేరీని పట్టుకొని ఈరోజు వీళ్ళు ఎంత నోటుకొచ్చినట్లు ఇష్టానుసారంగా మాట్లాడుతూ చాలా జుగుప్సాకరంగా, ఇంకేదైనా అంటే మేము సనాతన ధర్మాన్ని పాటిస్తూ ఉన్నాము, మేము భారతదేశ స్త్రీలని చాలా గౌరవిస్తామని చెప్పుకునే వీళ్ళు సనాతనవాదులు. సాటి స్త్రీ అయిన మేరీ మాత ఒక స్త్రీ కాదండి. మీరు కనిపించే స్త్రీలనే గౌరవం లేదు మీకు. మేరీ మాతను కూడా ఎంత భయంకరంగా మాట్లాడారండి. వీళ్ళే కాదు, ఇంకా ఒక ఆవిడ ఉంది, ఒక స్త్రీ ఉంది, పార్వతి అని. రీసెంట్గా ఒక ఆమె మేరీ ఇంకా భయంకరమైన మాటలు మాట్లాడటం మా వాళ్ళ దగ్గర వీడియోలోనే పార్వతి గారి. ఒకసారి ఆ పార్వతి గారు మాట్లాడిన వీడియో కూడా మీరు ఒకసారి స్క్రీన్ మీద చూపించండి ప్లీజ్. తండ్రి లేడు, అయ్యేతో పొలంలోకి వెళ్ళి కాసిందో, ఎక్కడికి వెళ్ళి కాసిందో, ఎవరితో వెళ్ళి కాసిందో. ఒక్కొక్క పాస్టర్ ఎంత మందిని మెయింటైన్ చేస్తున్నారు తెలుసు. 10 మంది ఉల్లంఘనలు మూడలు ఉన్నారు కదా, వీళ్ళు కొంతమంది ఇల్లు పనులు చేసుకోలేక వాడిపోక ముందే నేను రాత్రికి కూడా పండుగలలో మిస్తో కిస్ చేద్దామని అనుకుంటున్నా. హెల్మెట్ తీసుకు మేరీలాగా లారీ వెనక్కి వెళ్ళి అనుకుంటున్నారా? మా దేవుడు ఏమైనా అంత దరిద్రమైన క్యారెక్టర్ అనుకుంటున్నారా మీరు? ఇదిగో విన్నారు కదా, చూడండి ఆ మాటలు విన్నారు కదా. ఈ లైవ్ని ఎంతమంది అయితే చూస్తూ ఉన్నారో భారతదేశ ప్రజలందరూ, హైందవులు, ముస్లిమ్స్, క్రైస్తవులు, స్త్రీలందరూ చూస్తూ ఉన్నారు. ఒక స్త్రీ నోటి గుండా పలకకూడని మాటలు ఈ పార్వతి అనే స్త్రీ ఆమె పలకటం చూసాం. మేరీ ఏ లారీలు వెనక్కి వెళ్ళి యేసుని కనింది అని ఎంత భయంకరమైన దూషణ మాటలు పలుకుతున్నారండి. ఈరోజు షాలేం రాజు గారు అన్న ఒక్క మాటను పట్టుకొని, అది ఆయన అనేది కాదు, ఎవరో ఒక దైవజనుడు పలికిన మాటని తన సంఘానికి బోధిస్తూ ఆయన పలికారు. కానీ ఆ మాటలన్నింటినీ సీరియస్గా తీసుకున్న ఈ మతోన్మాదులు, సనాతన ధర్మాన్ని కాపాడుకుంటూ అన్న ముసుగులో క్రైస్తవం మీద విషం కక్కుతున్న వీరు మరి ఈ మాటలు కనిపించట్లేదా? ఇందాక మనం చూసాం, హమారా ప్రసాద్ కావచ్చు, లలిత్ కుమార్ కావచ్చు, మేరీ ఒక రోమా సైనికుడికి యేసును గనిందని ఎంత జుగుప్సాకరంగా మాట్లాడారండి. భారతదేశ ప్రజలందరూ, హైందవులు, ముస్లిమ్స్, క్రైస్తవులు, స్త్రీలందరూ చూస్తూ ఉన్నారు. ఒక స్త్రీ నోటి గుండా పలకకూడని మాటలు ఈ పార్వతి అనే స్త్రీ ఆమె పలకటం చూసాం. మేరీ ఏ లారీలు వెనక్కి వెళ్ళి యేసుని కనింది అని ఎంత భయంకరమైన దూషణ మాటలు పలుకుతున్నారు. మాదులు ఎంత ద్వేషంతో క్రైస్తవ స్త్రీలను అలాగే సేవకులను దూషిస్తూ ఉన్నారు మీరు చూశారు. అంత మాత్రమే కాదు, కరుణాకర్ సుగుణ అనేవాడు సేవకుల యొక్క భార్యల్ని నా పక్కలో బొనుగా పెట్టమని మాట్లాడిన సందర్భం కూడా ఉంది. ఒకసారి మీరు అడుగు కూడా చూడండి. దేవుడు నా కాళ్ళు పట్టుకుని క్షమాపణ చెప్పాలి. క్రైస్తవుల భార్యను అన్యుడికి అప్పగిస్తానని చెప్పాడు. చాలా రోజుల నుండి వేచి
చూడండి ఎంత భయంకరంగా మరి కరుణాకర్ సుగుణ స్త్రీలను ఉద్దేశించి భయంకరంగా మాట్లాడాడు. ఈ విషయాన్ని హైందవులందరూ, విఘ్నులైన భారతదేశ స్త్రీలందరూ గమనించాలని నేను తెలియపరుస్తున్నాను.